హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను మా ఇంటి దగ్గర మేము వేసుకున్న ఆర్గానిక్ వెజిటేబుల్స్ని చూపిస్తున్నాను అనమాట. ఎలా పెంచామో ఏమేమి వేసామో ఈరోజైతే చూపిస్తాను. ఇప్పుడు చూపిస్తున్నాను కదా నేను. ఇవి అయితే బీరకాయలు అనమాట. 2 రకాలు ఉంటాయి కదా బీరకాయలలో. నేతి బీరకాయలు అయితే వేసామన్నమాట. ఒక్కసారి అయితే వేసాము, ప్రతిసారి ఆ విత్తనాలు పడేసి అవే కాస్తున్నాయి అన్నమాట. బాగా చాలా అంటే చాలా ఉన్నాయి. చూడండి, మనం కూరగాయలు కొనే పని లేకుండా ఇంటి దగ్గర కొంచెం ప్లేస్ ఉంటే బాగా పెంచుకోవచ్చు అన్నమాట ఇలా కూరగాయలు. నేతి బీరకాయలు బాగా టేస్ట్ కూడా వస్తాయన్నమాట. ఇందులో ఎక్కువ ఆయిల్ కూడా వేయని అవసరం లేదు కూరలలో అయితే. తాలింపుకు కానీ పులుసుకు కానీ చాలా బాగుంటుంది. చూడండి ఎంత అల్లుకుపోయిందో. ఇక్కడే చిక్కుడు చెట్టు కూడా ఉందన్నమాట. మనం ఏం కూరగాయలు కొనని అవసరం లేకుండా ఇలా ఆర్గానిక్గా బాగా పెంచుకోవచ్చు అన్నమాట. అలా ఎరువులు వేసి మందులు కొట్టుకోకుండా. చూడండి ఎంత బాగా అల్లుకుపోయిందో. ఇంకా చిన్న చిన్న పిందెలు కూడా ఉన్నాయి. ఇది మా ఇల్లు అన్నమాట. సీతాఫలం చెట్టు. సీతాఫలాలు అయితే చాలా బాగా కాసాయి అన్నమాట. చాలా అంటే చాలా. రామఫలం ఉంది, సీతాఫలం కూడా ఉందన్నమాట. సీతాఫలాలు చూడండి ఎంత బాగా కాసాయో. ఏమీ మందులైతే ఏమీ కొట్టలేదన్నమాట వేటికి. అయినా కూడా చాలా పెద్ద పెద్దగా చాలా బాగా టేస్టీగా అయితే ఉన్నాయి కాయలు కూడా. మీరు కూడా చూసేయండి. విలేజ్లో ఉంటాయండి లాభాలు కదా, ఆరోగ్యానికి ఆరోగ్యంగా ఉంటుంది. మామూలుగా మనము పండించిన కూరగాయలు తింటూ బాగా ఉండొచ్చు అన్నమాట. కానీ అది అందరికీ కుదరదు కాబట్టి ఎప్పుడో దొరికినప్పుడు తినాల్సిందే. ఇవి మొటిక చెట్లు అన్నమాట. చూడండి ఆకులు చూడండి తమలపాకుల్లాగా కనిపిస్తున్నాయి కదా, కానీ తమలపాకులు అయితే కాదు, మొటిక చెట్లు అన్నమాట. ఇవి తాలింపు కానీ పులుసులకు కానీ చాలా బాగుంటాయి. ఇలా ఒక పక్క వేసుకుంటే చూడండి మనకి డబ్బులు మిగులుతుంది, అలాగే ఆరోగ్యంగా తిన్నట్టు కూడా ఉంటుంది. ఇవి మొటిక చెట్లు అన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది నేరేడు చెట్టు. మందారం చెట్లు అన్నమాట. మందారం పూలు అయితే చాలా రకరకాలుగా ఉన్నాయి. పూలు కొనడం అవసరం లేకుండా ఇలా అయితే అన్నీ వేసుకుంటే బాగా మంచిగా అయితే ఉంటుంది. చూడండి ఎంత బాగుందో మందారం పువ్వు. ఇది జామ చెట్టు. ఇక్కడ నేను రోజ్ ఫ్లవర్స్ చూపిస్తాను చూడండి. పింక్ కలరు. మనము పాట్లో నాటేదానికంటే ఇలా భూమిలో నాటితేనే బాగా వస్తుంది. చూడండి పుదీనా అయితే ఎంత బాగా ఉందో. ఇది టేక్ రోజా అంటాం కదా, అదనమాట. ఇవి ఏనుగుతొండం పూలు అంటాం కదా, అవి పూలు. ఇవి కాడలకైతే కాస్తాయి చూడండి. చాలా పింక్ కలర్ అన్నమాట. విత్తనాలు కూడా అందులోనే ఉంటాయి.
కనిపిస్తున్నాయి కదా, అందులో ఉంటాయి అన్నమాట విత్తనాలు. ఇవి విత్తనాలతో వచ్చే చెట్టు అన్నమాట. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. పింక్ కలర్లో ఉంటాయి అన్నమాట. చాలా బాగా పూలు రోజ్ ఫ్లవర్స్ లాగా. ఇవి చుక్కుమల్ల అంటాం కదా, ఆ చెట్టు. పూలు చూడండి ఎంత బాగా కాసిందో, ఎన్ని ఉన్నాయో. ఇక్కడ కరివేపాకు చెట్టు అన్నమాట. వర్షం పడింది, అందుకే వాటర్ అంతా ఉందన్నమాట దాని మీద. చాలా ఫ్రెష్గా కూడా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇక్కడ వచ్చేసి ఉసిరి చెట్టు. ఇక్కడ కనకాంబరం చెట్లు అన్నమాట. ఇవి పెద్ద కనకాంబరం అంటారు. ఇవి వచ్చేసి 5-6 రోజులు ఉన్నా కూడా మనకి వాడిపోవు అన్నమాట పూలు. ఇక్కడ వంకాయ చెట్లు చూడండి, నార్మల్ వంకాయలు. ఇప్పుడిప్పుడే కాస్తున్నాయి, అందుకే చిన్నగా ఉన్నాయి ఇంకా. ఇప్పుడు చిక్కుడు చెట్టు చూపిస్తున్నాను చూడండి. ఇవి అయితే చిక్కుడుకాయలలో 2 రకాలు ఉంటాయి కదా. ఇది వచ్చేసి ఎర్ర చిక్కుడుకాయ అంటారు కదా, ఆ చిక్కుడుకాయ అన్నమాట. ఇవైతే తాలింపు చేసుకోవచ్చు, అలాగే ఇట్లనే పెట్టుకొనేసి అందులో మనకి గింజలు వస్తాయి కదా, ఆ గింజలు మనం ఉడకపెట్టుకొని తిన్నా కూడా బాగా హెల్తీగా కూడా ఉంటుంది. లేదంటే కూర అయినా చేసుకోవచ్చు. ఇక్కడ కాకర చెట్టు అన్నమాట. కాకరకాయలు చూడండి, ఇలా పందిర్లాగా అల్లించుకుంటే దానికైతే అల్లుకుపోయింది. కాకరకాయలు చూడండి ఎన్ని కాసాయో. ఇక్కడ ఇంకొక రోజా చెట్టు అన్నమాట. ఆరెంజ్ పింక్ కాంబినేషన్ అయితే. ముందు చూపించింది అయితే పింక్ కలరు, ఇక్కడ వచ్చేసి ఎల్లో కలర్ అన్నమాట, గులాబీ చెట్టు. ఇలా భూమిలో నాటితేనే బాగా పైకి వస్తాయి కాబట్టి అలా నాటారన్నమాట. మల్లె చెట్టు, మందారం చెట్లు చూడండి 4-5 రకాలు అయితే ఉన్నాయి. ముందు చూపించాను కదా పింక్ కలర్, ఇప్పుడైతే ఈ కలర్ అన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. మా అత్త వాళ్ళు అయితే చాలా బాగా వేసుకున్నారు చెట్లు. ఇలా పూలు కొన్న అవసరం లేకుండా. ఇక్కడ చూడండి ఇంకొక చెట్టు అన్నమాట, ఇంకో మందారం చెట్టు. ఇవైతే తెల్ల పూలు కాస్తాయి కదా, పేరైతే తెలీదు, నందివర్ధనం కాదనుకుంటా. ఇలా వస్తుంది అన్నమాట ఈ చెట్టు. పైకి వెళ్ళి పైన ఉంటాయి పూలు అయితే. టెంకాయ చెట్లు కూడా ఉన్నాయన్నమాట. ఎండాకాలం అయితే చాలా యూజ్ అవుతాయి. రేట్లు కూడా చాలా బాగా పెంచుతారు. ఒక్కొక్క టెంకాయ అయితే 50 రూపాయలు ఉంటుంది. అదే మనమే వేసుకుంటే మనం తాగినట్టు కూడా ఉంటుంది. మన నీళ్ళు మన చెట్టువి. ఇవి అలసందలు అన్నమాట, అలసంద చెట్లు. ఇవైతే గెనాలు పెట్టినట్టు పెట్టేసి వేయచ్చు అలసంద చెట్టు. ఇవి మొటిక చెట్లు అన్నమాట. మొటిక చెట్లు కూడా చూడండి మొటికాయలు ఎలా కాస్తాయో. ఇది బెండ చెట్లు అన్నమాట, బెండకాయలు. ఇవి టొమాటో చెట్లు. ఇది వచ్చేసి జాజి ఉంటుంది కదా, సెంటు జాజి అంటారు కదా, ఆ చెట్టు అన్నమాట. ఇది వచ్చేసి కాకడాల చెట్టు అంటారు కదా, కాకడాల చెట్టు అది. ఇవి చెరుకు చెట్లు అన్నమాట.
ఇవన్నీ చెరుకు చెట్లు. ఇక్కడ ఉండేదైతే చామంతి చెట్లు కాదు, మాస్పత్రి అంటారు కదా, కనకాంబరాలల్లే కానీ అలా వేసుకుంటారు కదా అది. ఇక్కడైతే మనము గెంచుగడ్డలు అనమాట, స్వీట్ పొటాటో అంటాం కదా, ఆ స్వీట్ పొటాటో కూడా అయితే వేసుకున్నాము. చూడండి ఎలా అల్లుకుపోయిందో మొత్తం. అలా లోపలైతే ఉంటాయన్నమాట గడ్డలు. మనం చూసుకునేసి ఎక్కడ అనేది తెలుస్తుంది, అక్కడ వేర్లను బట్టి మనం చూసుకోవచ్చు. ఇదైతే మొత్తం గోంగూర అనమాట. చూడండి పూలు ఎంత బాగా కాస్తాయో, అసలు పూల చెట్లు అనుకుంటారు కానీ గోంగూర అనమాట. పింక్ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి కదా. మరి మీరు కూడా ఇలా పండించుకొని తినడానికి అయితే ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.